మీకు తెలుసా, మెజారిటీ ఆఫ్రికా దేశాల్లో అంతర్యుద్ధాలు అనేవి చాలా కామన్గా జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే అక్కడ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను కాదని ఉగ్రవాదులు, రెబల్, సంఘ విద్రోహ శక్తులు దేశాలని తమ ఆధీనంలోకి తీసుకునేందుకు ప్రభుత్వాల మీద నిరంతరం తిరుగుబాటు చేస్తూ ఉంటారు. అక్కడ పరిస్థితులు అంతా అన్స్టేబుల్గా ఉంటాయి. సో వీరిని ఎదుర్కోవాలన్నా, శాంతి భద్రతల్ని మెయింటైన్ చేయాలన్నా సరే ఆఫ్రికా దేశాలకి ఆయుధాలు అనేవి చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. అయితే ఆఫ్రికా దేశాల యొక్క ఈ బలహీనతలనే చైనా తనకి అనుకూలంగా మార్చుకుని ఇన్ని రోజులు అక్కడి మిలిటరీస్కి చీప్ క్వాలిటీ ఆయుధాలు అమ్మి మోసం చేసింది. దీంతో ఇప్పుడు ఈ మేడ్ ఇన్ చైనా ఉచ్చు నుంచి ఎలా బయటపడాలో అర్థం కాని ఆఫ్రికా దేశాలను రక్షించడానికి భారత్ నేనున్నానంటూ ముందుకొచ్చింది. ఈ వీడియోలో మనం ఆఫ్రికా డిఫెన్స్ మార్కెట్లో చైనా మోనోపోలిని అంతం చేస్తూ ఇండియా ఎలా ఎంట్రీ ఇచ్చిందో, వేరే దేశాల ఆయుధాలతో పోలిస్తే ఆఫ్రికా దేశాల సైన్యాలు కూడా మన భారత్ తయారు చేసిన వెపన్స్ని ఎందుకు కోరుకుంటున్నాయో వంటి అంశాలను క్లియర్గా తెలుసుకుందాం. దానికన్నా ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మీరు చేసే చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా నాకు ఫ్యూచర్లో మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీ ముందుకు తీసుకురావడానికి చాలా మంచి సపోర్ట్ని అందిస్తుంది. ఆఫ్రికా దేశాలు ఎక్కువగా ఈ చైనా తయారు చేసిన వెపన్స్ని కొనుగోలు చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే చైనా ఈ వెపన్స్ని ఆ దేశాలకి చాలా చీప్ ధరలకే అమ్ముతుంది కాబట్టి. ఎందుకంటే మెజారిటీ ఆఫ్రికా దేశాలు అన్నీ కూడా ప్రపంచంలోనే అత్యంత పేద దేశాలు. వీరికి అమెరికా, రష్యా, ఫ్రాన్స్ వంటి వెస్టర్న్ దేశాలు అమ్మే హై కాస్ట్ ఆయుధాన్ని కొనేంత స్తోమత లేదు. అసలు చాలా ఆఫ్రికా దేశాల మొత్తం జీడిపినే మన భారత్ డిఫెన్స్ బడ్జెట్కి పెట్టే $80 బిలియన్ కన్నా తక్కువ ఉంటుంది. సో సహజంగానే మార్కెట్లో చీప్ రేట్స్కే లభిస్తున్న ఈ చైనీస్ వెపన్స్ని కొనుగోలు చేయడానికే ఆఫ్రికా దేశాలు ఎక్కువ ప్రయారిటీ ఇచ్చాయి. పైగా అప్పటికి భారత్ ఇంకా ఆఫ్రికన్ డిఫెన్స్ మార్కెట్లోకి ఎంట్రీనే ఇవ్వలేదు. దీంతో చైనా అక్కడ దేశాలు, ఉగ్రవాద సంస్థలు అన్న తేడా లేకుండా అందరికీ విచ్చలవిడిగా తుపాకులు, బాంబులు, గ్రెనేడ్లు వంటి మారణాయుధాల్ని అమ్ముకుంది. అయితే ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్నా తర్వాతే ఆఫ్రికా దేశాలకి చైనా యొక్క నిజస్వరూపం కనిపించడం మొదలైంది. ఇండియా అదృష్టమో చైనా దరిద్రమో తెలియదు కానీ చైనా ఆఫ్రికా దేశాలకు అమ్మిన ఈ వెపన్స్ అన్నీ కూడా ఎందుకు పనికిరాని చెత్త క్వాలిటీ ఆయుధాలని తేలిపోయింది. ఇవి కీలకమైన యుద్ధ సమయాల్లో సరిగ్గా పనిచేయకపోవడం, జామ్ అవ్వడం, పార్ట్స్ మొక్కలుగా ఊడిపోవడం, తుపాకులైతే పేల్చేవాడి చేతుల్లోనే పేలిపోవడం, గ్రెనేడ్ సరిగ్గా పనిచేయకపోవడం, ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ బ్రేక్ డౌన్ అవడం వంటి సీరియస్ కంప్లైంట్స్ వచ్చాయి. మరియు చైనా ఎగుమతి చేసిన ట్యాంకులు, యుద్ధ విమానాలు అయితే క్రిటికల్ మెకానికల్ ఫెయిల్యూర్స్ జరిగినట్టుగా, అలాగే వీటిలో సైనికులకి మినిమం సేఫ్టీ స్టాండర్డ్స్ కూడా లేవని ఆ వెపన్స్ని యూజ్ చేసిన దేశాలు చెప్పాయి. ఒక రకంగా ఇవి కదిలే శవపేటకులు అన్నట్టుగా చైనా ఆయుధాలను ఉపయోగించిన ఆఫ్రికన్ సైనికులు రివ్యూ ఇచ్చారు. చైనా దాని సొంత మిలిటరీ కోసం ఎటువంటి ఆయుధాలను తయారు చేస్తుందో తెలియదు కానీ విదేశాలకు మాత్రం చెత్త క్వాలిటీ ఆయుధాలను అమ్ముతుంది. ఇది ఒక ప్రూవెన్ ఫ్యాక్ట్. చైనా విదేశాలకు అమ్మే ఈ ఆయుధాల క్వాలిటీ ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి మరో మేజర్ ఎగ్జాంపుల్ ఏంటంటే 2010లో చైనా పాకిస్తాన్కి JF-17 థండర్ అనే 100 యుద్ధ విమానాల్ని అమ్మింది. వీటిని పాకిస్తాన్ ఏకంగా మన భారతీయ వాయుసేనలోని సుకోయ్ విమానాలకే పోటీగా కొనుగోలు చేసింది. కానీ రియాలిటీ ఏంటంటే వీటిలో ఇప్పుడు సగానికి పైగా విమానాలు గ్రౌండెడ్ అయిపోయి ఉన్నాయి. అంటే గాలిలోకి ఎగిరే అవకాశమే లేదు. ఒకవేళ ఎగిరాయంటే ఆకాశంలోనే 2 ముక్కలుగా విరిగిపోతాయి. కాబట్టి అంతటి పూర్ క్వాలిటీ విమానాల్ని చైనా పాకిస్తాన్కి అంటగట్టింది. వీటిలో చాలా విమానాల్ని మెయింటైన్ చేయడానికి పాకిస్తాన్ దగ్గర సరిపడా స్పేర్ పార్ట్స్ కూడా లేవంట. ఎందుకంటే చైనా విమానాలను అయితే అమ్మింది కానీ వాటికి కావాల్సిన లాజిస్టిక్స్ని సప్లై చేయలేదు. నైజీరియా, జింబాబ్వే, గానా వంటి ఆఫ్రికా దేశాలు చైనా తమకి ఎక్స్పోర్ట్ చేసిన చాలా మిలిటరీ ఎక్విప్మెంట్లో లోపాలను గుర్తించి వాటిని వెనక్కి తీసుకోమని రిక్వెస్ట్ చేసినా సరే చైనా వాటిని రిజెక్ట్ చేసి పడేసింది. ఎందుకంటే ఒక్కసారి చైనా ఏదైనా ప్రోడక్ట్ని అమ్మింది అంటే దాన్ని కొన్నవాడే వాడుకోవాలి లేదా పాత సామాన్లకి వేసేయాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ చైనా వాటిని వెనక్కి తీసుకునే అవకాశమే ఉండదు. అట్లుంటది చైనాతోనే. అయినప్పటికీ ఇంకా చాలా ఆఫ్రికా దేశాలు వెపన్స్ కోసం చైనా మీదే ఆధారపడ్డాయి. ఎందుకంటే మార్కెట్లో $1 మిలియన్ అమెరికా లాంటి దేశాలు 400 రైఫిల్స్ని అమ్ముతుంటే చైనా మాత్రం 4000 రైఫిల్స్ని అమ్ముతుంది. వీటిలో సగానికి పైగా సరిగ్గా పని చేయకపోయినా సరే ఆఫ్రికా ప్రభుత్వాలు తమ ఆర్మీస్కి క్వాంటిటీని దృష్టిలో ఉంచుకుని వీటినే కొనుగోలు చేస్తున్నాయి. పైగా ఇంత తక్కువ ధరకు మార్కెట్లో మంచి క్వాలిటీ ఆయుధాలను సప్లై చేసే మరో దేశమే లేదు. అయితే ఈ సమయంలోనే భారత్ ఆఫ్రికన్ డిఫెన్స్ సెక్టార్లోకి అడుగుపెట్టింది.
ఆఫ్రికాలో జరుగుతున్న ఈ పరిస్థితుల్ని నిశితంగా పరిశీలించిన ఇండియా 2023 మార్చిలో 30 ఆఫ్రికా దేశాలకు చెందిన ఆర్మీ చీఫ్లను మన దేశానికి రమ్మని ఆహ్వానించింది. మీరు విన్నది కరెక్టే, 30 దేశాలని ఇండియా ఆహ్వానించింది. వారికి మేడ్ ఇన్ ఇండియా వెపన్స్ యొక్క క్వాలిటీ, యుద్ధ రంగంలో ఈ ఆయుధాల పనితీరు, డ్యూరబిలిటీ మరియు కాస్ట్ వంటి అంశాలను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ గెస్ వాట్, ఇంత మంచి క్వాలిటీ ఆయుధాలు ఆల్మోస్ట్ చైనా వెపన్స్ ధరలకే రావడం చూసి ఆఫ్రికా దేశాలు చాలా ఇంప్రెస్ అయ్యాయి. ఇండియాతో డిఫెన్స్ డీల్స్ ని కుదుర్చుకున్న తర్వాతే వారు మళ్ళీ వెనక్కి వెళ్లారు. ఆ తర్వాత ఇండియా ఆఫ్రికా దేశాలకు ఎక్స్పోర్ట్ చేసిన వెపన్స్ లిస్ట్ చూస్తే టాంజానియా, జింబాబ్వే దేశాలకు భారత్ పినాకా మల్టీ బ్యారల్ రాకెట్ లాంచర్స్ ని ఎగుమతి చేసింది. ఇవి ఒక కాస్ట్ ఎఫెక్టివ్ ఆర్టిలరీ సొల్యూషన్ అని చెప్పుకోవచ్చు. అక్కడి ఛాలెంజింగ్ కండిషన్స్ కి చాలా బాగా సూట్ అవుతుంది. అలాగే కెన్యా, ఇథియోపియాకు భారత్ ఆకాశ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ని ఎక్స్పోర్ట్ చేసింది. ఇవి గాలిలోంచి వచ్చే శత్రు టార్గెట్స్ని ధ్వంసం చేస్తాయి, ఏరియల్ డిఫెన్స్ని కల్పిస్తాయి. మారిషస్, మొజాంబిక్, సీషెల్స్ దేశాలకు ఇండియా ఫాస్ట్ పెట్రోల్ బోట్స్ని, ఆఫ్ షోర్ నౌకలని ప్రొవైడ్ చేసింది. ఇవి సుదీర్ఘ ఆఫ్రికా తీర ప్రాంతాలను నిరంతరం గస్తీ కాయడానికి మరియు పైరేట్ స్మగ్లర్ల భారతం పట్టడానికి సహాయపడతాయి. వీటితో పాటు నమీబియా, ఉగాండా, కెన్యా, సుడాన్, గబాన్, అంగోలా వంటి చాలా ఆఫ్రికా దేశాలకు భారత్ మిలిటరీ ట్రక్స్ని, ఆర్మర్డ్ వెహికల్స్ని, స్మాల్ ఆర్మ్స్ అయినటువంటి రైఫిల్స్ని, మెషిన్ గన్స్, బుల్లెట్ ప్రూఫ్ హెల్మెట్స్, జాకెట్స్ మరియు ప్రొటెక్షన్ గియర్ని ఎగుమతి చేసింది. నైజీరియా అయితే భారత్ నుంచి 2027 లోపు $1 బిలియన్ విలువ చేసే రక్షణ పరికరాల్ని దిగుమతి చేసుకుంటామని కాంట్రాక్ట్ కుదుర్చుకుంది. దీనిలో భాగంగానే భారత్ అతి త్వరలోనే తేజాస్ లైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ని నైజీరియాకి ఎక్స్పోర్ట్ చేయబోతుంది. తక్కువ ప్రైస్లో ఎక్కువ ఫీచర్స్ని ఇచ్చే తేజాస్ లాంటి మల్టీ రోల్ జెట్ అయితే ఆఫ్రికా దేశాలకు ఒక బెస్ట్ వాల్యూ ఫర్ మనీ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. ఇండియా ప్రొవైడ్ చేసిన ఈ వెపన్స్ నిజమైన బ్యాటిల్ ఫీల్డ్ కండిషన్స్లో చైనీస్ వెపన్స్తో పోలిస్తే చాలా బెటర్గా పెర్ఫామ్ చేశాయని, వీటి మన్నిక కూడా బాగుందని ఈ ఆయుధాలను యూజ్ చేసిన దేశాలు కితాబిచ్చాయి. అయితే ఇండియా ఇక్కడ చైనా లాగా కేవలం వ్యాపారం చేయడానికి మాత్రమే పరిమితం కాలేదు. దానితో పాటు ఈ దేశాలతో ఒక లాంగ్ లాస్టింగ్ ఫ్రెండ్షిప్ని మెయింటైన్ చేయడం కోసం అక్కడి స్థానిక ఆఫ్రికన్ సైనికులకి మిలిటరీ శిక్షణ ఇవ్వడం, యునైటెడ్ నేషన్స్ పీస్ కీపింగ్ ఆపరేషన్స్లో పాల్గొనడం, తాము అమ్మిన ఆయుధాలకి స్పేర్ పార్ట్స్ని సరఫరా చేయడం, ముఖ్యంగా ఆఫ్రికా దేశాలు ఎల్లకాలం విదేశీ దిగుమతుల మీదే ఆధారపడకుండా అక్కడ లోకల్గానే ఆయుధాలను తయారు చేసే ఫ్యాక్టరీస్ని ఏర్పాటు చేయడం వంటి చాలా మంచి పనులు చేస్తుంది. ఇవన్నీ చేయడం ద్వారా ఇండియా ఆఫ్రికా దేశాలతో పాటు ప్రపంచానికి కూడా ఎఫోర్డబిలిటీ, ఎఫిషియన్సీ మరియు ట్రస్ట్ అనే 3 హామీలని ఇస్తుంది. భారత్ కొట్టిన ఈ మాస్టర్ స్ట్రోక్ దాటికి ఇప్పుడు ఆఫ్రికాలో చైనా డిఫెన్స్ మార్కెట్ మొత్తం గల్లంతైపోయిందని చెప్పుకోవచ్చు. మనలో చాలామందికి తెలియదు కానీ ఇండియా రీసెంట్ టైమ్స్లో డిఫెన్స్ ఎగుమతుల్లో చాలా మంచి గ్రోత్ని చూస్తుంది. ఆఫ్రికాతో పాటు అమెరికా, రష్యా, ఫ్రాన్స్ వంటి అగ్రదేశాలు కూడా భారత్ తయారు చేసే రక్షణ పరికరాలని, ఆయుధాలని పెద్ద మొత్తంలో దిగుమతి చేసుకుంటున్నాయి. ఈ రకంగా రోజు రోజుకి ఇంటర్నేషనల్ లెవెల్లో భారత్ మార్కెట్ వాల్యూ, రెప్యుటేషన్ అనేవి మరింత పెరుగుతుంటే చైనా మాత్రం అది తయారు చేసే పూర్ క్వాలిటీ వస్తువుల కారణంగా దాని ఇన్ఫ్లుయెన్స్ని ఇంకా కోల్పోతుంది. గడిచిన 2024 సంవత్సరంలో భారత్ $2.6 బిలియన్ విలువ చేసే గ్లోబల్ డిఫెన్స్ ఎక్విప్మెంట్ని ఎక్స్పోర్ట్ చేస్తే చైనా $3.2 బిలియన్ విలువ చేసే ఆయుధాలని అమ్మింది. క్లియర్గా 2 దేశాల మధ్య ఎగుమతుల్లో గ్యాప్ అనేది నెమ్మదిగా తగ్గడాన్ని మనం గమనించవచ్చు. ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగితే రానున్న 2-3 ఏళ్లలో భారత్ చైనా యొక్క మొత్తం డిఫెన్స్ ఎగుమతుల్ని అధిగమించి ముందుకు దూసుకుపోతుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. అలాగే ఈ 2025 సంవత్సరంలో ఇండియా ప్రపంచ దేశాలకు $5 బిలియన్ విలువ గల ఆయుధాలని ఎగుమతి చేయాలనే ఒక ప్రతిష్టాత్మకమైన టార్గెట్ని పెట్టుకుంది. ఒకప్పుడు ఆయుధాలని విదేశాల నుంచి కొనుక్కున్న భారత్ ఇప్పుడు వాటినే ప్రపంచ దేశాలకు ఎగుమతి చేయడం అనేది భారతీయులుగా మనందరికీ గర్వకారణమని చెప్పుకోవచ్చు. ఇది ఈ వీడియో. ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ కనుక నచ్చితే వీడియోని మీరు చూడడంతో పాటు ఇతరులకి కూడా షేర్ చేయండి. అలాగే నా కంటెంట్ని సపోర్ట్ చేయడం కోసం ఇప్పుడే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి, బెల్ ఐకాన్ని కూడా ఆన్ చేసి పెట్టుకోండి. జై హింద్.